ఈ 2 పోస్టులను బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? ఒక దగ్గరేమో ఒక తాగి మత ప్రచారం చేయడానికి పోయేవాడినేమో చాలా గొప్పగా అభివర్ణిస్తూ పెట్టడం, ఒక ఐపీఎస్ ఆఫీసర్ విషయంలో ఒక మతాన్ని అంటగట్టి నోటికొచ్చినట్టు మాట్లాడటం. ఇదా సోషల్ మీడియా వాడుకోవడానికి? ఇదా సోషల్ మీడియా ద్వారా మీరు చెప్పేది? ఇంత ద్వేషం, ఇంత ఉన్మాదులుగా ఎలా ఉంటున్నారు? ఏం లాభం దీనివల్ల? ఎవరికి లాభం? దేవుళ్ళను దూషించారు, హిందువులను దూషించారు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆఫీసర్లను కూడా హిందూ ముస్లిం అని విడగొడుతున్నారే, ఇంతకంటే దారుణం ఉంటుందా? ఇంతకంటే దరిద్ర భావజాలం ఉంటుందా? ఇలాంటి వాళ్ళని ఏమనాలి? ఇలాంటి వాళ్ళకి ఎలా రెస్పాండ్ అవ్వాలి? నాకు నిజంగా నచ్చలేదు. అంటే 2 చావులను భిన్న కోణంలో చూస్తూ ఎక్కడైతే సానుభూతి ప్రకటించాలో, ఎక్కడైతే ఆ కుటుంబానికి అండగా నిలవాలో అలా లేకుండా వక్రీకరించి చిచ్చులు పెడుతూ హేళన చేసే ఈ దారిద్రపు భావజాలాన్ని నిలదీయాలి అనిపించింది.